ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ద్విచక్ర వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లను ధరించాలని వెంకటగిరి సీఐ ఏవి రమణ అన్నారు. వెంకటగిరి పట్టణంలోని ఎంఆర్ఓ కూడలి నుంచి త్రిభువని సర్కిల్ వరకు విద్యార్థులు, పోలీసులు హెల్మెట్లపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ఎంతో మంచిదని, హెల్మెట్లు ధరించకుండా వెళ్లడం వల్ల జరిగే అనర్థాలు, ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వెంకటగిరి సీఐ ఏవి రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు, లక్ష్మీ భవానీ, డక్కిలి ఎస్ఐ శివశంకర్రావు, బాలాయపల్లి ఎస్ఐ గోపితో పాటు వెంకటగిరి పోలీసులు ఉన్నారు. పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎల్ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము హెల్మెట్ల మీద ఒక అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కోఆపరేట్ చేసినటువంటి ప్రజానీకానికి, అలాగే పత్రికా విలేకరులకి, అలాగే స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మా శుభాశీస్సులు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేది ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. హెల్మెట్ లేని ప్రయాణం వల్ల చాలామంది చనిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా దాదాపుగా 650 మంది పైచిలుకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించని కారణంగా వివిధ కారణాల వల్ల యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం అనేది మనం ఈ సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో మా పోలీస్ స్టేషన్ పరిధిలోనే, వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపుగా మా సర్కిల్ పరిధిలోనే ఒక 3 యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఇందులో కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒకటి మనకి తెలుగుగంగ కెనాల్ దగ్గర హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి ఒక తల్లి, ఒక కొడుకు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటే గత నెల రోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయడం జరిగింది. అలాగే తల్లి కూడా చాలా అపస్మారకమైనటువంటి స్థితిలో వైద్యం తీసుకుంటా ఉంది. అలాగే ఒక మైనరు అతనికి లైసెన్స్ ఉండదు, 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక మైనరు మోటార్ సైకిల్ని వేగంగా ప్రయాణం చేస్తా డక్కిలి మండలం హెడ్ క్వార్టర్లో ఒక దారిన పోయేటువంటి ఒక వృద్ధుడిని ఢీకొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినాడు. అది కూడా మనకి ఈ 15 రోజుల వ్యవధిలోనే జరిగింది. కాబట్టి ఇట్లా మన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగి వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేనటువంటి ప్రయాణం, అలాగే చిన్నపిల్లలకి బైకులు ఇయటం అనేది చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. మనం అడిగితే తల్లిదండ్రులు ఏమైనా సమాధానం చెప్తున్నారంటే ఈ వయసులో కాకపోతే ఏ వయసులో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనేటువంటి సమాధానం తల్లిదండ్రుల్లో ఉంది. అలాగే వాళ్ళు చిన్నపిల్లలకి వాహనం ఇస్తే బండిని కంట్రోల్ చేసేటువంటి శక్తి వారి దగ్గర ఉండదు. ఆ కంట్రోల్ కోల్పోయి ఏదైనా యాక్సిడెంట్ చేసే ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ స్టూడెంట్స్ ఏముంటుందంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి పిల్లలు ఈ మోటార్ సైకిల్ని విన్యాసాలు చేసుకుంటా అంటే ఆ రోడ్ల మీద బాగా ట్రాఫిక్ ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ మోటార్ సైకిల్ని చాలా విన్యాసాలు చేస్తూ అటు ఇటు పల్టీలు కొట్టిస్తా రఫ్గా డ్రైవ్ చేయడంతో కంట్రోల్ లేకుండా అవి యాక్సిడెంట్లకి గురవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి మార్చుకోవాలా. తల్లిదండ్రులు కూడా ఫ్యాషన్ కోసమో మా అబ్బాయి బండి ఉండాలి అనేది వాడు మారాన్ చేస్తేనో అట్లాంటి వాటికి లోను కాకుండా మీరు కఠినంగా చెప్పాలి. తల్లిదండ్రులందరూ కూడా గుర్తించుకొని పిల్లలకి బండ్లు ఇచ్చినట్టయితే, అటువంటి వారు యాక్సిడెంట్ చేసినట్టయితే పిల్లవాడితో పాటు ఆ పిల్లవాడు తండ్రి ఎవరైతే ఉన్నాడో, తల్లి ఎవరైతే ఉన్నదో, ఆ మోటార్ సైకిల్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకు కూడా జైలు శిక్ష అనేది పడతా ఉంది. ఖచ్చితంగా హెల్మెట్ లేని ప్రయాణం కూడా సురక్షితం కాదు. ఏదో సందర్భంలో మనం మోటార్ సైకిల్ మీద పోతూ ఉన్నప్పుడు జరిగేటువంటి చిన్న ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే హెల్మెట్ ఉంటే మ్యాక్సిమం 99% దెబ్బలు, చిన్న దెబ్బలతోని, గాయాలతోని బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఎవరైతే మోటార్ సైకిల్ ప్రయాణం చేస్తుంటారో వారందరూ కూడా
ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలా. హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసు వారు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడబోరు. వారి మీద ఇప్పుడు శిక్షలు కూడా పెరిగాయి. కాబట్టి దయచేసి మోటార్ సైకిల్ ప్రయాణం చేసేటువంటి ఎవరైనా సరే, డ్రైవ్ చేసేవాళ్ళు కావచ్చు, అలాగే పిలియన్ రైడర్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ అనేది ధరించాలా. హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాలు జరిగి వారు ఒక్కరే కాకుండా కుటుంబం మొత్తం వీధిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క చిన్న పొరపాటుతోని ఆ కుటుంబం అంధకారమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి కుటుంబం చల్లగా ఉండాలి అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలా. అలాగే హెల్మెట్ని ధరించినట్టయితే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినట్టయితే వారు గాయాలతోని బయటపడే అవకాశం ఉంటుంది. వారికి ప్రాణాలు కోల్పోకుండా వాళ్ళ కుటుంబం మీ గురించి ఆధారపడి ఉంటుంది. ఇంటికాడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా అవగాహనతో ఉండాలా. పిల్లలు మారాన్ చేశారని చెప్పేసి మోటార్ సైకిళ్ళు లైసెన్స్ లేని పిల్లలకి 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బండ్లు కొనివ్వద్దు. అలాగే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి స్కూల్కి పిల్లవాడిని తీసుకొని వెళ్ళాలా, కాలేజీకి తీసుకొని వెళ్ళాలా, నాకు టైం లేదు నువ్వే బండి తీసుకొని వెళ్ళరా అని చెప్పేసి బండ్లు కూడా ఇచ్చేసి పంపిస్తున్నారు. ఆ విధంగా బండ్లు తీసుకొని కాలేజీలకి స్కూల్స్కి ఆడపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో మన వెంకటగిరిలో కూడా ఆడపిల్లలు కూడా బైకులు వేసుకొని తోలుతూ ఉన్నారు, 15-16 సంవత్సరాల పిల్లలకాయలు కూడా. కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు. ప్రమాదాలు కొని మనకు చెప్పి రావు. కాబట్టి దయచేసి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలా. ట్రాఫిక్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలా. హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలా. ఏ రకమైన పరిస్థితుల్లో కూడా మైనర్లకి బండ్లు ఇవ్వద్దు. కాబట్టి పేరెంట్స్ మీద కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి దయచేసి హెల్మెట్ల మీద మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ ప్రమాదాలు అనేవి నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రమాదాల సంఖ్య తగ్గించాలి అంటే ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలా, అవగాహన పెంచుకోవాలి. కాబట్టి మా యొక్క జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, మోటార్ సైకిల్ వేసుకొని కాలేజీకి స్కూల్కి వెళ్తూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యం కూడా దీని మీద ప్రతి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి సారించి మోటార్ సైకిల్ మీద వచ్చేటువంటి పిల్లవాడిని ఖచ్చితంగా నిలబెట్టి అడిగి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పిల్లవాడు మోటార్ సైకిల్ వేస్తే తీసుకొని లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలోకి కూడా ఎంట్రీ కాకుండా కాలేజీ యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వైలేషన్ ఏదైనా చేసినట్టయితే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి మా యొక్క సర్కిల్ సిబ్బంది, ముఖ్యంగా వెంకటగిరి పోలీసు సిబ్బంది, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకి, సహకరించినటువంటి ప్రజానీకానికి మొత్తానికి, అలాగే పత్రికా విలేకరులకు అందరూ కూడా ప్రత్యేకంగా మా యొక్క వెంకటగిరి పోలీసు వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.